ఒకసారి ఆలోచించండి, మనం చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకున్నాం? మంచిగా ఉండాలి, అందరితో కలిసిపోవాలి, సర్దుకుపోవాలి, ఇవన్నీ మంచి లక్షణాలే. కానీ జీవితంలో మీరు ఏదైనా సాధించాలనుకుంటే కేవలం మంచిగా ఉంటే సరిపోదు, మీరు కాస్త మొండిగా ఉండాలి. ఏంటి మొండితనం అని ఆశ్చర్యపోతున్నారా? మొండితనం అంటే నెగిటివ్ కాదు, ఇది మీ లక్ష్యం పట్ల మీకున్న అంకిత భావం. మీ కలను నిజం చేసుకోవడానికి మీరు ఎంత దూరమైనా వెళ్ళగలరు అనే తపన. మీ చుట్టూ చూడండి, విజయవంతమైన ప్రతి వ్యక్తి వెనక ఒక మొండి కథ ఉంటుంది. ధోని చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటాడో, కానీ అతని ఆటలో ఉన్న మొండితనం, గెలవాలనే తపన ప్రతి మ్యాచ్ లో కనిపిస్తుంది. తాను గెలిచిన మ్యాచ్ ను గుర్తుంచుకోండి, చివరి బంతి వరకు ఆ ఆశ వదలకుండా మొండిగా పోరాడి గెలిపించాడు. మీరు మీ కలను వదులుకోకుండా మొండిగా ఎంతవరకు పోరాడగలరు అనే ప్రశ్న మీ మనసులో ఉంటే గనక దానికి ఇచ్చి నేను ఆన్సర్ ఏంటంటే, మొండితనం అనేది ఒక శక్తి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకుండా మీ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. లోకం ఏమనుకుంటుందో అని భయపడకుండా మీ మనసు చెప్పినట్టు వినడానికి ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ చాలా మంది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారు. నీ వల్ల కాదు, ఎందుకు అనవసరంగా కష్టపడతావు, ఇది నీకు సరిపోదు అని మాటలు చాలా వినాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీకు కావాల్సింది ఏంటి? మొండితనం. ఈ మాటలు పట్టించుకోకుండా మీ లక్ష్యం వైపు మొండిగా అడుగు వేయండి. ఒక చిన్న పిల్లవాడు నడవటం నేర్చుకున్నప్పుడు ఎన్నో సార్లు కింద పడతాడు, 100 సార్లు పడి లేస్తూ ఉంటాడు. నా వల్ల కాదు అని ఆ పిల్లాడు ఎప్పుడైనా అనుకుంటాడా? అనుకోడు. ఎందుకంటే వాడికి ఆ మొండితనం ఉంటుంది. నేను నడవాలి అనే మొండి పట్టుదల. మనం పెద్ద అయ్యాక ఆ పట్టుదల ఎందుకు కోల్పోతున్నాం? సరే, ఇప్పుడు నేను మీకు మొండితనం ఎలా పెంచుకోవాలి అనే విషయం చెప్తాను. మొండితనం అంటే కేవలం పట్టుదల మాత్రమే కాదు, దానిలో ఒక నిర్భయం, ఒక బేఖతర భావం కూడా ఉంటుంది. లోకం ఏమనుకున్నా మీరు నమ్మిన మార్గంలో వెళ్ళడమే మొండితనం. ఈ మొండితనాన్ని ఎలా పెంచుకోవాలంటే, ఫస్ట్ మీరు లక్ష్యాన్ని క్లియర్ కట్ గా గుర్తించండి. మీరు దేనికోసం మొండిగా ఉండాలి, మీకు ఒక బలమైన కారణం ఉండాలి. అప్పుడే మీరు కష్టాలను తట్టుకొని నిలబడగలరు. మీ డ్రీమ్ ఏంటి? దాన్ని పేపర్ మీద రాయండి. మీ బెడ్రూమ్ లో గోడ కంటించండి. ప్రతిరోజు చూడండి, అది మీకు ఇంధనం అవుతుంది. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, నెగిటివ్ వాయిస్ ను పట్టించుకోవద్దు. మన చుట్టూ మన లోపల చాలా నెగిటివ్ వాయిస్లు ఉంటాయి. నీ వల్ల కాదు, నీకంత సీన్ లేదు, నువ్వెందుకు ఇవన్నీ చేయాలి, ఇలాంటి చాలా వినబడతాయి. వీటిని వినడం మానేయండి. మీ చెవులకు ఒక ఫిల్టర్ పెట్టుకోండి. పాజిటివ్ విషయాలు మాత్రమే లోపలికి రానివ్వండి. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోండి. నేను చాలా సార్లు చెప్పాను, మీరు ఎన్నో సార్లు ఫెయిల్ అవుతారు, అది సహజం. ఫెయిల్ అయినప్పుడల్లా నిరుత్సాహపడితే మీరు ఎప్పటికీ మొండిగా ఉండలేరు. ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా చూడండి. ఓకే, ఈసారి ఇలా చేశాను, ఇది వర్కౌట్ అవ్వలేదు, నెక్స్ట్ ఇంకోలా ట్రై చేస్తాను అనుకోండి. ప్రతి వైఫల్యం మిమ్మల్ని మరింత బలంగా, తెలివిగా చేస్తుంది. ఇంకా నాలుగో పాయింట్ ఏంటంటే, చిన్న చిన్న విజయాలని సెలబ్రేట్ చేసుకోమాకండి. ఇప్పుడు ధోని ఉన్నాడు, ఎంత పెద్ద విజయమైనా సరే ప్రశాంతంగా నవ్వుకుంటూ అలా తన డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. సో మీరు కూడా ఒక చిన్న విజయం మీ జీవితంలోకి వచ్చిన వెంటనే సెలబ్రేట్ చేసుకోమాకండి. దానివల్ల ఏమవుతుందంటే, ప్రజలు మిమ్మల్ని చూసే విధానం మారిపోతుంది, ఆ ప్రజలు మీకు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా మారిపోతుంది. సో నేనేమంటానంటే, మీరు మీ జీవితంలో వచ్చే విజయాల్ని సెలబ్రేట్ చేసుకోమాకండి. ఇంకా ఐదో పాయింట్ ఏంటంటే, మీకు మీరు అండగా నిలబడండి. ఎవరు లేకపోయినా మీరు మీకు అండగా నిలబడాలి. మీకు మీరు ఒక బెస్ట్ ఫ్రెండ్ లా ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. నేను చేయగలను, నేను సాధించగలను అని పదే పదే చెప్పుకోండి. మీరు ఎంత గోల్ పెట్టుకున్నా దాన్ని సాధించడానికి ఒక బలమైన సంకల్పం ఉండాలి. ఆ సంకల్పమే మొండితనం. ఒక ఉదాహరణ చూద్దాం. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ మొదట్లో చాలా మంది పెట్టుబడిదారులు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కానీ వాళ్ళు మొండిగా తమ ఆలోచనలను నమ్ముకున్నారు. చివరికి ప్రపంచంలో అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా గూగుల్ నిలబెట్టారు. మీరు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీకు మీరు మాత్రమే నిరూపించుకోవాలి. ఇక్కడ చాలా మంది మొండితనం అంటే ఎవరితో మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఏదో అందులో విజయం సాధిస్తే సక్సెస్ అయిపోతాం కదా అని చెప్పేసి అలా ఉంటే మాత్రం మీరు పప్పులో 2 కాళ్ళు వేసినట్లు. నేనేమంటానంటే, మొండితనం అనేది కేవలం విజయం సాధించడానికి మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దుతుంది. మిమ్మల్ని మరింత బలంగా, దృఢంగా మారుస్తుంది. మొండిగా ఉన్న వాళ్ళు కొత్త మార్గాల్ని క్రియేట్ చేస్తారు, కొత్త ఆవిష్కరణలు చేస్తారు, ప్రపంచాన్ని మారుస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదటానికి భయపడరు. ఎందుకంటే మొండితనంగా ఉండబట్టే కదా ఎవడు క్రియేట్ చేయని లైట్ ని క్రియేట్ చేసింది. మొండితనంగా ఉండబట్టే కదా ఈ రోజు ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది. అలా కాకుండా ఉన్న పనులు ఉన్న టెక్నాలజీతో సరిపెట్టుకొని మన పని మనం చేసుకుంటూ మన డబ్బులు మనం సంపాదించుకుంటూ ఉంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతుంది కదా. కాబట్టి ప్రతి మనిషికి ఏంటంటే మొండితనం ఉండాలి. మొండితనం ఉండటం వల్ల వ్యక్తిత్వం మారుతుంది, మనుషులు చూసే విధానం మారుతుంది, మనం మరింత బలంగా తయారవుతాము. ఇంకా ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని మార్చే ప్రక్రియలో మనం కూడా ఒక భాగం అవుతాం. అంతేగాని రొట్ట జీవితంలోకి వెళ్ళం కదా. కాబట్టి మీరు చేసే పని పట్ల మొండితనంగా ఉండాలి. మీరు మొండిగా ఉండడం అంటే ఇతరులకు హాని చేయటం కాదు, మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం, మీ కలలను గౌరవించుకోవటం. ఇప్పుడు మీలో
మీలో కొంతమంది అనుకోవచ్చు, నాకు అసలు పట్టుదల లేదు, నేను ఎలా మొండిగా ఉండగలనని. పట్టుదల అనేది కండరం లాంటిది. మీకు ఎంత ఎక్కువ వాడితే అది ఎంత బలపడుతుంది. చిన్న చిన్న పనులతో ప్రారంభించండి. మీరు ఒక రోజు చేయాలనుకున్న పనిని చెయ్యండి. అది ఎంత కష్టమైనా సరే క్రమంగా ఈ పట్టుదల పెరుగుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఏ విషయంలో మొండిగా ఉంటారో అదే విషయంలో మీరు జీవితంలో విజయం సాధిస్తారు. మీరు మందు తాగటంలో మొండిగా ఉంటే జీవితాంతం మందు తాగుతూనే ఉంటారు. ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరే నెంబర్ 1 స్థానంలో ఉంటారు. మీ కుటుంబ సభ్యులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ మీరు చదువుకోవటం అనే విషయంలో మొండిగా ఉంటే, మీరు కష్టపడి పనిచేయడం అనే విషయంలో మొండిగా ఉంటే, మీరు ఏదైనా కొత్తగా తయారు చేయాలి అనే విషయంలో మొండిగా ఉంటే మాత్రం మీరు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. కాబట్టి చెడు విషయమైనా మంచి విషయం సరే, మీరు ఒక విషయంలో మొండిగా ఉంటే మాత్రం అందులో నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. మీరు చాలా మందిని చూస్తారు కదా, వీడు ఒక పచ్చి తాగుబోతురా బాబు అని చెప్పి అంటారు. వాడు ఆ విషయంలో మొండిగా ఉన్నాడు. మీరు చాలా మందిని చూసుంటారు కదా, వీడు కారు భయంకరమైన వేగంగా తోలుతాడు, వీడు మామూలుడు కదని చెప్పేసి అతను ఆ విషయంలో మొండిగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏ విషయంలో మొండిగా ఉంటున్నారు? మీ మొండిగా ఉండటం వల్ల మీ జీవితం నిజంగా మారుతుందా, లేకపోతే మీ జీవితం ఇంకా వెనక్కి వెళ్తుందా? మీ కుటుంబ సభ్యులు మీరు ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే మీ మొండితనం వల్ల ఈ ప్రపంచంలో ఏమన్నా కొన్ని మార్పులు వస్తున్నాయా? పోని ప్రపంచం దాకెందుకు, మన కుటుంబంలో కొన్ని మార్పులు వస్తున్నాయా? మన కుటుంబం కూడా తీసి పక్కన పడేయండి, మనలో ఏదైనా మార్పు వస్తుందా? మన జీవితం కొంచెం ఇంప్రూవ్ అవుతుందా లేదు కూడా చూసుకోండి. ఎందుకంటే మొండితనం ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాడు ఏ విషయంలో మొండిగా ఉన్నాడు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. చరిత్రలో తమ లక్ష్యం పట్ల చాలా మొండిగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఉంటారు చూసారా. నెల్సన్ మండేలా గారు అవ్వచ్చు, మార్టిన్ లూథర్ కింగ్ అవ్వచ్చు. వీళ్ళందరూ మొండిగా తమ లక్ష్యాల కోసం పోరాడారు, అసాధారణమైన మార్పులు తీసుకొచ్చారు. అందుకనే వాళ్ళ జీవితాలు మనకు కొంచెం మోటివేషన్ గా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఒక మార్పు తీసుకురాగలరు. అది మీ జీవితంలో అవ్వచ్చు, మీ చుట్టూ ఉన్న సమాజంలో అవ్వచ్చు. మీకు కావాల్సింది కేవలం ఒక చిన్న మొండి పట్టుదల. కొన్నిసార్లు మొండితనం అనేది నమ్మకం. మీరు నమ్మిన దానికోసం నిలబడటం, అది ఎంత కష్టమైనా ఎంత విమర్శలు వచ్చినా. చివరికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా గెలవాలని కోరుకుంటే మొండిగా ఉండాలి. మీరు కష్టాలను తట్టుకోవాలనుకుంటే మొండిగా ఉండాలి. మీరు లోకం మాటలు పట్టించుకోకుండా మీ లక్ష్యం వైపు నడవాలనుకుంటే మొండిగా ఉండాలి. మీరు మీ కళ్ళ నిజం చేసుకోవాలనుకుంటే మొండిగా ఉండాలి. ఇప్పుడే మీ పాత ఆలోచనలను పక్కన పెట్టి మీలో ఉన్న మొండితనాన్ని బయటకు తీసుకురండి. ప్రపంచానికి మీరు ఎవరో చూపించండి. ఎందుకంటే మొండిగా ఉంటేనే గెలవగలం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీలో ఉన్న శక్తిని గుర్తించండి, దాన్ని వాడుకోండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అంతేనండి, అంతకుమించి ఏమీ లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఒక చిన్న విషయాన్ని కామెంట్ చేయండి. ఆ విషయం ఏంటంటే, మీరు మీ జీవితంలో ఏ విషయం పట్ల ఇప్పుడు ఈ క్షణం నుంచి మొండిగా ఉండాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక విషయం గురించి మొండిగా ఉంటే మాత్రం ఆ విషయాన్ని, అంతేకాకుండా ఇప్పుడు నుంచి నేను మొండిగా ఉంటాను అనుకుంటున్న ఆ విషయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక నుంచి మీ జీవితం మారిపోతుంది. కాబట్టి మీరు ఏ విషయంలో మొండిగా ఉండాలి అనుకుంటున్నారో ఆ విషయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.